పేద విద్యార్థులు మంచి విద్యా సంస్థల్లో చదువుకోవాలంటే వీలయ్యే పని కాదు. లక్షల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద విద్యార్థులకు అండగా నిలిచింది. ఆ పథకంపై అనేక భిన్న వాదనలు ఉన్నా పేద విద్యార్థులకైతే బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. ఇక అప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే కూటమి సర్కారు వచ్చి ఏడాది కావస్తోంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ సంగతేంటి అన్నది ఒక్కసారి చూస్తే, కూటమి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదంటూ ఫీజు పోరు అంటూ వైసీపీ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ దిగిపోతూ 6,500 కోట్ల రూపాయల బకాయిలు తమ నెత్తిన పెట్టిపోయారంటూ గతంలో లోకేష్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల బకాయిలు చెల్లించకుండా అధికారం పోయాక ఫీజు పోరు పేరుతో హడావిడి చేస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినా దిగిపోయే నాటికి బకాయిలు పెట్టి వెళ్లారు. 3 క్వార్టర్ల ఫీజులు బకాయి పెట్టి వెళ్లారు. పైగా కాలేజీలు ప్రభుత్వం మధ్య ఉండాల్సిన ఫీజుల అంశాన్ని కాలేజీలు తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టారు. పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్నే రద్దు చేశారు. అధికారం పోయాక యువత పోరు పేరుతో ధర్నాలకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో తాను పెట్టిన బకాయిలపై జగన్ తానే ధర్నాలకు పిలుపునిచ్చారు అంటూ కూటమి నేతలు సెటైర్లు పేల్చిన సంగతి తెలిసిందే. జగన్ బకాయిలు పెట్టి వెళ్లారు సరే, మరి ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం ఏ మేరకు చెల్లించింది? ఇప్పటికే గడిచిన ఏడాదికి సంబంధించి ఫీజులు చెల్లించారా? విద్యార్థుల సమస్యలు తీర్చడంలో సక్సెస్ అయ్యారా లేదా? ఇప్పుడు కూటమి ఏడాది పాలన సందర్భంగా చర్చనీయాంశం అవుతున్న ప్రశ్నలు ఇవే. ఉన్నత విద్యలో భాగంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 2,800 కోట్లు చెల్లించాలి. వసతి దీవెనగా మరో 1,100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక విద్యా సంవత్సరంలో 3,900 కోట్లు అందించాలి. ఇక 2024-25 విద్యా సంవత్సరంలో కూటమి ప్రభుత్వం 3,200 కోట్లు బకాయిలు పెట్టిందని వైసీపీ విమర్శిస్తోంది. ఇక 2025-26 విద్యా సంవత్సరానికి మరో 3,900 కోట్లను కలుపుకొని మొత్తం 7,100 కోట్లు చెల్లించాలి. కానీ బడ్జెట్లో మాత్రం 2,600 కోట్లు మాత్రమే కేటాయించారని, ఫీజు రియంబర్స్మెంట్ హామీని కూటమి సర్కార్ తుంగలో తొక్కిందని వైసీపీ విమర్శిస్తూ వస్తోంది. ఏది ఏమైనా జగన్ హయాంలో పెండింగ్ పెట్టిన బకాయిలతో పాటే గత ఏడాది, ఈ ఏడాది చెల్లించాల్సిన బకాయిలను కూడా కూటమి సర్కార్ చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. చాలా కాలేజీలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. విద్యార్థుల విషయంలో మాత్రం కూటమి సర్కార్ ఏ సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.